వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ భావన. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది ఇదేం వీడియో అని. ఏంటోనండి బాబు మన మిడిల్ క్లాస్ కష్టాలు. శాలరీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని 1 మంత్ నుండి వెయిట్ చేస్తాము, కానీ అది ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. ఈ మంత్ గ్రోసరీస్కి నాకు ఎంత ఖర్చు అయింది, ఏం తెప్పించుకున్నాను, వీడియో ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. దాని డీటెయిల్స్ మొత్తం నేను వీడియో ఎండింగ్లో చెప్తాను. ఇక్కడైతే నేను చికెన్ కర్రీ వండుతున్నాను. ఇది పక్కా అమ్మమ్మ స్టైలే. ఫిష్ కర్రీ కొంచెం నా స్టైల్ అమ్మమ్మ స్టైల్ కలిపి వండేసాను, కానీ ఇది పక్కా అమ్మమ్మ స్టైల్. ఫాస్ట్గా చెప్పేస్తాను. చికెన్ మా ఇంటికి వచ్చి 2-3 డేస్ అయింది, కానీ నేనే వండకుండా దాన్ని భద్రంగా డీప్ ఫ్రిడ్జ్లో దాచుంచాను. అసలే బయట చలి ఎక్కువగా ఉంది. నేను తీసుకెళ్ళి ఆ చికెన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇది వండకుండా నన్ను ఈ చలిలో చంపుతుంది అని ఆ చికెన్ తిట్టుకునే లోపే తీసి వండేసాను. చికెన్ని తీసి వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని ఆనియన్స్ కట్ చేసుకోవాలి. నేను ఆనియన్స్ కట్ చేసేటప్పుడు ఒకటి అబ్జర్వ్ చేశారా? అంటే లాస్ట్ టైం ఫిష్ కర్రీ అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఏమైనా మీకు డిఫరెంట్గా అనిపిస్తే నాకు కామెంట్లో చెప్పండి. వాష్ చేసిన చికెన్ని, ఉల్లిపాయ ముక్కల్ని కుక్కర్లో వేసేసి ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్ అన్నీ వేసేసి మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. 3 to 4 విజిల్స్, అంటే మనం తీసుకునే చికెన్ క్వాంటిటీని బట్టి. నేను చాలా కుకింగ్ వీడియోస్ చూశాను, కానీ చికెన్ కర్రీ ఎలా వండాలో చెప్తారు, కానీ అది ఏ టైప్ ఆఫ్ చికెన్ అని చెప్పరు. అంటే ఫారెన్ కోడిదా ఆ చికెను, లేక బాయిలర్, పెద్ద బాయిలరా, చిన్న బాయిలర్ అని అసలు అవేం చెప్పరు. నేను చూపించిన ప్రాసెస్ ఓన్లీ పెద్ద బాయిలరు లేకపోతే నాటుకోడి. ఫారెన్ అయినా పర్వాలేదు, ఈ మూడిటికి మాత్రమే కుక్కర్ యూస్ చేయాలి. చిన్న బాయిలర్కి అయితే అసలు కుక్కర్ అవసరం లేదు. కుక్కర్లో ఉన్న చికెన్ ఉడికే వరకు మనం ఖాళీగా ఉండం కదా. ఈలోపు ఫ్రిడ్జ్లో ఉన్న మీగడ తీసి మజ్జిగ ప్రిపేర్ చేశాను. మనం ఏ పని చేసినా ఏదో ఒక తింగర పని చేయాలి కదా, చేయకపోతే ఎలా? అందుకే మజ్జిగని కింద పోగొట్టేశాను. మజ్జిగలో వచ్చిన వెన్నని తీసి నెయ్యి కాచేసుకుంటున్నాను. మజ్జిగ చేయడానికి మీరు ఎక్కువ ఏం యూస్ చేస్తారు అంటే మిక్సీనా, మజ్జిగ కవ్వమా? ఇప్పుడు కొత్తగా విస్కర్ వచ్చింది కదా, అదా? నేనైతే మజ్జిగ కవ్వమే వాడతాను, ఎందుకంటే నాకు అదే అలవాటు. మిక్సీలో చేయడం నాకు రాదు, కుదరదు. మా అమ్మమ్మ అలవాటు, నాకు కూడా వచ్చింది మజ్జిగ కవ్వంతోనే చేయడం. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ కాబట్టి నేను అదే ఫాలో అవుతాను. ఇక్కడ మీకు విషయం చెప్పాలి. మనం వెన్న తీసేటప్పుడు మజ్జిగలో నుంచి మన చేతులకి, మజ్జిగ కవ్వానికి ఎంతో కొంత వెన్న అంటుకుంటుంది కదా. మీరు ఆ వెన్నని ఏం చేస్తారు అంటే హ్యాండ్ వాష్ చేసేసుకుంటారా, లేక బాడీకి రాసుకుంటారా? మా అమ్మమ్మ అయితే ఆ చేతులకి, మజ్జిగ కవ్వానికి ఉన్న వెన్నని తీసి కాళ్ళకి, చేతులకి మసాజ్ చేసుకుంటుంది. మేమెవరివైనా వెళ్తే మాకు పిలిచి మరీ మసాజ్ చేస్తుంది. అప్పట్లో అంటే మాయిశ్చరైజర్స్, క్రీమ్స్ గట్టా లేవు కదా, ఇవే వాడేవారు, వెన్న, నెయ్యి. అందుకే మా అమ్మమ్మ అదే ఫాలో అవుతుంది. నాకు కూడా అదే అలవాటు వచ్చింది. అంటుకున్న వెన్నని మొత్తం తీసుకొని చేతులకి, కాళ్ళకి మసాజ్ చేసుకుంటాను. ఎప్పటి నుండో హోమ్మేడ్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ తయారు చేయాలనుకుంటున్నాను. ఎప్పటి నుండో అంటే లాస్ట్ ఇయర్ నుంచి. ఇప్పటి వరకు నాకు కుదరలేదు. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చేసి చూపిస్తాను. నేను చూపించే చికెన్ కర్రీ ప్రాసెస్ ఎవరైనా ఈజీగా చేసేయగలరు. అంటే చికెన్ వండటం రాని వాళ్ళు కూడా, బ్యాచిలర్స్, అసలు అబ్బాయిలకి వండటం రాదు అనుకునే వాళ్ళు కూడా దీన్ని ఈజీగా చేసేసుకోవచ్చు. ఏముందండి, చికెన్ క్లీన్ చేసి కుక్కర్లో వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, మనకు కావాల్సిన మసాలా మొత్తం వేసేసి 3 విజిల్స్ కొట్టించేయడమే. విజిల్స్ వచ్చాక ఏం చేయాలో ముందు చెప్తాను. నెయ్యి కాగిన తర్వాత ఎప్పుడూ కూడా డైరెక్ట్గా వేసేయకూడదు. స్ట్రైనర్తోనే స్ట్రైన్ చేసుకొని పోసుకోవాలి, లేకపోతే దాంట్లో ఉండే నల్లవి, మాడినవి మొత్తం వచ్చేస్తాయి. నాకు ఇక్కడ కొంచెం పడ్డాయి, అది వేరే విషయంలేండి. మనం ఏం చేసినా ఫైనల్ మిస్టేక్స్ ఏవో జరుగుతూనే ఉంటాయి. చికెన్ ఇంకా ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే, ఒక 70% వరకు. ఇప్పుడు ఈ చికెన్కి ఫైనల్ టచ్ ఇద్దాము. చూసారా పొగలు కక్కుతూ ఎంత టెంప్టింగ్గా ఉందో. ఉప్పు, కారం ఏమైనా తక్కువైతే కూడా ఇప్పుడు అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. పీస్ ఒకసారి పట్టుకొని చూసి ఉడకలేదు అనుకుంటే ఇంకొక 2 విజిల్స్ కూడా పెట్టొచ్చు, ఏం పర్వాలేదు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాం. ఒక కడాయి తీసుకొని ఆయిల్ పోసి, ఆయిల్ హీట్ అయ్యాక కుక్కర్లో ఉండే చికెన్ మొత్తం ఆయిల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోండి, ఎందుకంటే లూజ్గా ఉంటుంది కదా కుక్కర్లోది, ఏమైనా మీద పడే ఛాన్స్ ఉంటుంది. అందుకే చెప్తున్నాను, ఎందుకంటే నేను చేయి కాల్చుకున్నాను, మీకు కాలకూడదని చెప్తున్నాను. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే మనకి ఫ్రై కావాలితే ఫ్రై, కర్రీ కావాలితే కర్రీ. మీరు బగారా రైస్లోకి చేసుకుంటున్నారా లేదా రైస్లోకి చేసుకుంటున్నారా అనేది మీ ఇష్టం. మీకు కావాల్సినట్టుగా వచ్చే వరకు ఉంచుకోండి.
ఫిష్ ఫ్రై చేసినప్పుడు చెప్పాగా మన దగ్గర బీసీ కాలం నాటి చాలా ఉన్నాయని. అందులో ఇదొకటి. ఈ కడాయి దీనికి ఒక 25-26 ఇయర్స్ ఉంటాయేమో, నాకన్నా పెద్దది ఇది. నేను పుట్టక ముందే ఇది వాడుకలోకి వచ్చింది. నా పెళ్ళయ్యాక మళ్ళీ నా దగ్గరికి వచ్చింది. ఫైనలీ నా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది అసలు ఏం చికెనో చెప్పలేదు కదా, నాటుకోడి కూర. మార్నింగ్ లంచ్ బాక్స్లోకి మా లక్కీకి కొంచెం బగారా రైస్లో చేశాను. సో నేను దాంట్లోకి అయితే వేసుకున్నాను. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మా చిన్నప్పుడు లంచ్ బాక్స్లో ఎలా ఉండేది తెలుసా, రైస్ కర్రీ అంటే పప్పు లేదా ఏమైనా కర్రీ అంతే. అసలు ఇప్పుడు పిల్లలు ఉన్నారే, కర్రీ ఒక్కటి నచ్చదు వీళ్ళకి, అసలు ఏమీ తినరు. మళ్ళీ ఫోన్లో పెడతారు లిస్ట్, ఇవాళ ఈ కర్రీ చేయండి, ఇవాళ ఈ స్నాక్స్ పెట్టండి అని. ఇంకా స్కూల్ వాళ్ళు ఏది చెప్తే అదే ప్రిపేర్ చేయాలి కదా. స్కూల్లో టీచర్స్ చెప్పింది విని మా లక్కీ ఎలా వండాలో వచ్చి నాకు నేర్పిస్తుంది. నేను ఇంకా టీవీ చూసుకుంటూ లంచ్ కంప్లీట్ చేసుకొని కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాను. ఇప్పుడు థంబ్నెయిల్ మ్యాటర్లోకి వెళ్దాము. నేను తెప్పించుకునే మంత్లీ గ్రోసరీస్ యాక్చువల్గా నేను మంత్లీ తెప్పించను. ఒక 3 మంత్స్కి ఒకసారి, 4 మంత్స్కి ఒకసారి అలా తెప్పిస్తాను. నేను జూలైలో తీసుకున్నాను, అంటే లక్కీ వాళ్ళ స్కూల్ స్టార్టింగ్ డేస్లో తెప్పించాను. మళ్ళీ ఇప్పుడు అనమాట ఆల్మోస్ట్ 5 మంత్స్ నెట్టుకొచ్చాను ఆ సరుకులతోటి. సో ఇవి కూడా అంతే, ఒక 4 మంత్స్ వరకు నేను నెట్టుకొచ్చేస్తాను. శాలరీ ఇలా క్రెడిట్ అవ్వగానే అలా ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేసి, కట్టాల్సినవన్నీ కట్టేసి, ఇంకా ఎంత మనీ మిగిలితే అంత మనీలోనే ఇంటికి సంబంధించినవి ఖర్చు పెట్టుకుంటాము. మ్యాక్సిమం అందరూ అలానే చేస్తారు కదా. నేను లిస్టులో రాసినవన్నీ తీసుకొచ్చారో లేదో అని లిస్ట్ పక్కన పెట్టుకొని చూసుకుంటున్నాను అనమాట. మీ ఇంట్లో గ్రాసరీస్కి ఎవరు వెళ్తారు అంటే మీ హస్బెండ్ వెళ్తారా? ఇఫ్ ఇన్ కేస్ జెంట్స్ చూస్తున్నట్టయితే మీ వైఫ్ వెళ్తారా, లేక ఇద్దరూ కలిసి వెళ్తారా అని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను గ్రాసరీస్ తేవడానికి వెళ్తే ఖచ్చితంగా మార్ట్కే వెళ్తాను. అంటే స్మార్ట్ బజార్ కానీ, డీమార్ట్ కానీ అలాంటి వాటికి వెళ్తాను. ఒకవేళ మా హస్బెండ్ మాత్రమే తీసుకురావాలి అంటే ఆయన ఖచ్చితంగా కిరాణా షాప్కే వెళ్తారు. నేను వెళ్ళి తెచ్చుకుంటాను, మీరు వద్దు అన్నా సరే నువ్వు మార్ట్కి వెళ్తావు, వెళ్తే అక్కడ లిస్ట్లో ఉన్నవి కాకుండా ఎక్స్ట్రా చాలా కొంటావు, నాకు బడ్జెట్ లేదు అని ముందే చెప్పేస్తారు. ఈసారి గ్రోసరీస్కి మినీ యుద్ధమే జరిగిందని చెప్పాలి మా ఇద్దరికి. ఎందుకంటే నేను నేషనల్ మార్ట్కి వెళ్తాను, ఏలూరులో కొత్తగా ఓపెన్ చేశారని చెప్పాను. నువ్వు వెళ్ళు కానీ ఓన్లీ లిస్ట్లో ఉన్నవి మాత్రమే తీసుకురా, అలా అయితేనే పంపిస్తానన్నారు. అలా ఎలా కుదురుతుంది, మనకి అవ్వదు కదా. అసలు ఒకటి చూడడానికి వెళ్ళి ఇంకొక వస్తువు కొనుక్కురాకపోతే మనం ఆడవాళ్ళం ఎలా అవుతాం చెప్పండి. నేనేమో అలా కుదరదు, అక్కడ ఇంకేమైనా నచ్చితే తీసుకుంటాను కదా అంటే నా బడ్జెట్ సరిపోదు, నా బడ్జెట్ ఇంతే, నువ్వు ఇంతలోనే తెచ్చుకోవాలి, కావాలంటే వెళ్ళు లేదా లిస్ట్ నాకు ఇవి, నేను ఇక్కడే తీసుకొస్తా అని చెప్పారు. ఆయన చెప్పింది కూడా కరెక్టే కదా. నేను వెళ్తే ఊరికే రాను, ఖచ్చితంగా డబల్ బిల్ చేసుకొని వస్తాను. సో వచ్చాక తిట్లు తినాలి. ఎందుకు వచ్చిందిలే, ఈసారి ఎప్పుడైనా చూద్దాము అని కాంప్రమైజ్ అయిపోయి లిస్ట్ ఆయనకే ఇచ్చేసాను. నాకు మొత్తం ఇవి 3000 అయింది. నేను ఎప్పుడో 4 మంత్స్కి ఒకసారి తెప్పిస్తాను కాబట్టి ఆ బిల్ మాకు నార్మలే. నేను ఇంకా చాలా వరకు తగ్గించి రాశాను. ఎందుకంటే ఆల్రెడీ నాకు ఇంట్లో కొన్ని ఉన్నాయి. లైక్ మినపప్పు అని, కందిపప్పు అని, ఆయిల్స్ ఇలాంటివన్నీ నాకు ఇంట్లో ఉన్నాయి. నేను ఎప్పుడు మినపప్పు ఇయర్లీ వన్స్ తీసుకుంటాను. అంటే పండిస్తారు కదా, వాళ్ళ దగ్గర నుంచి ఇయర్లీ వన్స్ తీసుకొని స్టోర్ చేసి పెట్టేసుకుంటాను. ఇంకా మకానాస్ విషయానికి వస్తే మీరు ఎప్పుడైనా వాటిని కర్రీగా ట్రై చేశారా? నేను ఫ్రై చేసుకొని పిల్లలకి తినడానికి ఇవ్వడమే కానీ కర్రీ ఎప్పుడు ట్రై చేయలేదు. ఈసారి ట్రై చేయాలి. లక్కీ స్కూల్లో ఈసారి డ్రై ఫ్రూట్స్లోకి ఎండు ఖర్జూరం కూడా యాడ్ చేశారు, అందుకని అది తెప్పించాను. నల్ల నువ్వులు చెప్పాను కదా, నల్ల నువ్వులు చలిమిడి చేసుకొని ఇక నుంచి డైలీ తినాలనుకుంటున్నానని, అవి కూడా తెప్పించుకున్నాను. మొత్తం నేను రాసిన లిస్ట్లో 1-2 మిస్ అయ్యాయి కానీ మ్యాక్సిమం వచ్చేసాయి. అంటే ఆ షాప్లో లేవంట. అవన్నీ చూసుకోవడం ఒక పని అయితే, తెచ్చుకున్నవి మొత్తం సర్దుకోవడం ఇంకా పెద్ద పని. నాకు లిటరలీ 1 అవర్ పట్టింది. నేను వంటగదిలోకి వెళ్ళాను ఈ సరుకులు సర్దడానికి. నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే, నేను ఏ డబ్బాలో అయినా సరుకులు అయిపోతే వెంటనే అది క్లీన్ చేసేసుకుంటాను. ఫర్ సపోజ్ కందిపప్పు అయిపోయింది, సో ఆ కందిపప్పు పెట్టుకున్న డబ్బా నేను వెంటనే క్లీన్ చేసేసుకుంటాను. అలా క్లీన్ చేసేసుకోవడం వల్ల మళ్ళీ మనం స్టోర్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. అన్నీ ఒకేసారి తోమాలంటే తోమలేం కదా, ఇలా ఒక్కొక్కటి అయిపోయిన వెంటనే తోమేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అండ్ నీట్గా కూడా ఉంటుంది. ఈ డబ్బాలు చూసారా, నేను ఇవి నాప్టోల్లో తీసుకున్నాను. అప్పట్లో ఆన్లైన్ షాపింగ్ అంటే నాప్టోలే నాకు తెలిసినంత వరకు. టీవీ పెడితే చాలు ఫస్ట్ అదే వచ్చేది. 4 డబ్బాలు వచ్చాయి. 2 kgs, 1 kg, హాఫ్ కేజీ అండ్ పావు కేజీ, అలా 4 వచ్చాయి.
నేను పప్పులు మొత్తం ఆ డబ్బాల్లోనే పెడతాను. ఇంకా అన్నీ చూసుకుంటున్నాననమాట. ఏ డబ్బాలో ఏది పెడితే బావుంటుంది అని. నేను కిచెన్‌ని ఒక్కొక్కసారి ఒక్కొక్కలా సెట్ చేసుకుంటాను. అంటే నాకు కిచెన్‌ని రెగ్యులర్‌గా చూడడం అంటే ఎప్పుడూ సేమ్ ప్లేస్‌లో డబ్బాలు, సేమ్ ప్లేస్‌లో అన్నీ ఉంటే నాకెందుకో నచ్చదు. ఒక్కొక్కసారి కొన్ని డబ్బాలు పైన పెడతాను, కొన్ని కిందకి షిఫ్ట్ చేస్తాను. అటు ఇటు మారుస్తూ ఉంటాననమాట. అలాగే డబ్బాలు కూడా మారుస్తూ ఉంటాను నేను. మిక్సీ గ్రైండర్ ప్లేసెస్ మారుస్తూ ఉంటాను. అంటే రెగ్యులర్‌గా కాకుండా అప్పుడప్పుడు అలా. సరుకులు సర్దడమేమో కానీ కిచెన్ మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. చుట్టూ పరిచేశాను. అన్నీ వెతుక్కోవడమే ఒక చోట లేకుండా. నేను మొత్తం డబ్బాల్లోనే స్టోర్ చేసి పెట్టుకోను. కొన్ని కొన్ని ప్యాకెట్స్‌లా ఉంటాయి కదా! అంటే ఇది ఇప్పుడు మనకు అవసరం లేదు. ఇంకొంచెం టైం ఉంది అనుకున్నప్పుడు ఇట్లా ఏమైనా బాస్కెట్ కానీ, ప్లాస్టిక్ ట్రేస్ కానీ ఉంటే దాంట్లో స్టోర్ చేసుకుంటాను. ఈ మధ్య ఏంటో మా హస్బెండ్‌కి కుంకుడుకాయలు కూడా కావాల్సొచ్చాయి. డాండ్రఫ్ ఎక్కువైపోయి హెయిర్ ఫాల్ అయిపోతుందంట. అందుకని కుంకుడుకాయలు తెచ్చుకున్నారు. మీలో ఎవరైనా కుంకుడుకాయలు వాడేవాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి. వీటితో హెడ్ బాత్ చేస్తే బానే ఉంటుంది కానీ, లేడీస్‌కి ఏంటంటే జుట్టు చిక్కు పడిపోతుందసలు. చిక్కు రాదు ఎంత తీసినా సరే. దానికి తోడు ఆ కుంకుడుకాయ స్మెల్ పోవడానికి సాంబ్రాన్ ఒకటి. ఈ 2 కలిస్తే ఇంక మన జుట్టు పని అయిపోయినట్టే. మీకు ఈ తెల్ల బాక్సులు గుర్తుండే ఉంటాయి. నాది కాదు మా అమ్మమ్మ పెళ్లిలో వాడిన బొట్టు పెట్టి. నేనిప్పుడు దాన్ని సోపులు పెట్టుకోవడానికి వాడుతున్నాను. ఇదండి ఇవాల్టి నా వీడియో. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.